క్రం కృష్ణాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీమత్ శంకరాచార్యునిచే రచింపబడిన అచ్యుతాష్టకం అనే స్తోత్రాన్ని, ఈ స్తోత్రం యొక్క అర్థాన్ని, ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ముందుగా స్తోత్రాన్ని చూద్దాం. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీనాయకం రామచంద్రం భజే. అనగా, ఓ అచ్యుత, కేశవ, రామ, నారాయణ, కృష్ణ, దామోదర, వాసుదేవ, పాపాలను పోగొట్టే శ్రీహరి, శ్రీనిలయమైన శ్రీహరి, మహాలక్ష్మి భార్య అయిన మాధవ, గోపికలకు అత్యంత ప్రియమైన కృష్ణ, జానకీదేవి భర్త అయిన రామచంద్ర, నేను నిన్ను ఆరాధిస్తున్నాను. అచ్యుతం కేశవం సత్యభామాధవం మాధవం శ్రీధరం రాధికారాధితం ఇందిరామందిరం చేతసా సుందరం దేవకీనందనం నందజం సందధే. అనగా, ఓ అచ్యుత, కేశవ, సత్యభామకు ప్రభువైన మాధవ, శ్రీనిలయమైన శ్రీధర, రాధికచే పూజింపబడే శ్రీకృష్ణ, అతని హృదయమే లక్ష్మీదేవి యొక్క పవిత్ర నివాసం, అందమైన తేజస్సు ఉన్న దేవకీ పుత్ర, నందుని కుమార, నేను నిన్ను ఆరాధిస్తున్నాను. విష్ణవే జిష్ణవే శంఖినే చక్రిణే రుక్మిణీ రాగిణే జానకీ జానయే వల్లవీ వల్లభాయార్చితాయాత్మనే కంస విధ్వంసినే వంశినే తే నమః. అనగా, ఓ సర్వవ్యాపి అయిన విష్ణు, విజయానికి ప్రతీక అయిన జిష్ణువు, శంఖం చక్రం కలిగి ఉండి రుక్మిణీదేవికి ప్రియమైన జానకీదేవి భార్యగా ఉన్న, గోపాలురి హృదయాలలో పూజింపబడే, కంసుణ్ణి నాశనం చేసిన, వేణువుతో అందమైన రాగాలు పలికించే నిన్ను నేను ఆరాధిస్తున్నాను. కృష్ణ గోవింద హే రామ నారాయణ శ్రీపతే వాసుదేవాజిత శ్రీనిధే అచ్యుతానంత హే మాధవాధోక్షజ ద్వారకానాయక ద్రౌపదీ రక్షక. ఓ కృష్ణ, గోవింద, నారాయణ, లక్ష్మీదేవి భర్త అయిన శ్రీపతి, వాసుదేవ, శ్రీ యొక్క భాండాగారమైన శ్రీనిధి, అచ్యుత, అనంత, మాధవ, అధోక్షజ, ద్వారకకు ప్రభు అయిన శ్రీకృష్ణ, ద్రౌపదిని రక్షించిన నిన్ను నేను ఆరాధిస్తున్నాను. రాక్షసక్షోభిత సీతయా శోభితో దండకారణ్యభూపుణ్యతాకారణం లక్ష్మణేనాన్వితో వానరైః సేవితో గస్త్యా సంపూజితో రాఘవః పాతు మాం. రాక్షసులను దుఃఖించేలా చేయువాడు, సీతాదేవిచే అలంకరింపబడేవాడు, అరణ్యంలో నివసించి ఆ భూమిని పునీతం చేసినవాడు, లక్ష్మణునిచే మరియు వానరులచే సేవింపబడేవాడు, అగస్త్య మహర్షిచే పూజింపబడేవాడు అయిన రాఘవుని నేను ఆరాధిస్తున్నాను. ధేనుకారిష్టహానిష్ట కృద్వేషిణాం కేశిహ కంస హృద్వంశికా వాదకః పూతనాకోపకః సూరజాఖేళనో బాలగోపాలకః పాతు మాం సర్వదా. ధేనుక అనే రాక్షసుణ్ణి చంపిన, కేశి మరియు కంసుణ్ణి సంహరించిన, వేణువుతో అందమైన రాగాలు పలికించే, పూతనపై తన కోపాన్ని కురిపించిన, యమునా నదీ తీరంలో ఆడుకున్న ఓ బాలగోపాల, నేను నిన్ను ఆరాధిస్తున్నాను. విద్యుదుద్యోతవత్ప్రస్ఫురద్వాససం ప్రావృడంబోధవత్ప్రోల్లసద్విగ్రహం వన్యయా మాలయా శోభితోరస్థలం లోహితాంఘ్రిద్వయం వారిజాక్షం భజే. అనగా, ఆకాశంలో మెరుపు వంటి వస్త్రాలు కలవాడు,
వర్షాకాలపు మేఘం వంటి అందమైన రూపం కలవాడు, శరీరంపై అడవి పూలతో అలంకరింపబడేవాడు, ఎర్రని పాదాలు, కలువ వంటి కన్నులు కలిగిన నిన్ను నేను ఆరాధిస్తున్నాను. కుంచితై కుంతలైర్భ్రాజమానాననం రత్నమౌళిం లసత్కుండలం గండయో హారకేయూరకం కంకణ ప్రోజ్వలం కింకిణీ మంజులం శ్యామలం తం భజే. అందమైన గిరజాల జుట్టు కలవాడు, ప్రకాశించే ముఖం కలవాడు, శిరస్సున రత్నాలతో అలంకరింపబడేవాడు, మెరిసే ఆభరణాలను చెవికి అలంకరించుకునేవాడు, చేతులు, నడుము మెరిసే కంకణాలతో అలంకరింపబడేవాడు, చిన్న చిన్న మువ్వలతో శరీరాన్ని అలంకరింపబడేవాడు అయిన ఆ కృష్ణుని నేను ఆరాధిస్తున్నాను. అచ్యుతస్యాష్టకం యః పఠేదిష్టదం ప్రేమతః ప్రత్యహం పురుషః సస్పృహం వృత్తతః సుందరం వేద్య విశ్వంభరం తస్య వస్యో హరిర్జాయతే సత్వరం. ఎవరైతే ఈ అచ్యుతాష్టకాన్ని ప్రేమతో, భక్తితో ప్రతిరోజు పఠించినా, విన్నా వారి కోరికలన్నీ నెరవేరుతూ తుదకు హరి సాన్నిధ్యాన్ని చేరుకుంటారు.